వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఒక్క పూట తిండి లేకపోతే మనం బ్రతకలేని పరిస్థితి. అటువంటిది సుమారుగా 2000 అడుగు ఎత్తులో ఒక స్వామీజీ, వృద్ధ స్వామీజీ తిండి లేక చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ బతుకుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరో వస్తే ఏదో ఇస్తే తింటారు తప్ప, లేకపోతే ఆ రోజు పస్తుండవలసిందే. అటువంటిది ఈ స్వామీజీ ఇక్కడ ఎందుకు ఈ కొండ ప్రాంతాల్లో బతుకుతున్నారు, అసలు ఏంటనేది, ఏ గ్రామం అనేది, మనతో పాటు అయితే ఈ గ్రామం సంబంధించి స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈ స్వామీజీ 2000 అడుగుల ఎత్తు పైన ఉన్నారు, అసలు ఇక్కడ ఉండవలసిన పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎలా బ్రతుకుతున్నారేంటి? శుభం గ్రామం, గరువిలి మండలం, మన్యం జిల్లా అండి. స్వామి గారు 40 సంవత్సరాలు వచ్చి కొండపైనే ఉంటున్నారు. ఆయన జీవన విధానం ఏంటంటే ఆకు అలము తింటూ కొండ మీద ఉంటున్నారు. నీళ్ళ కోసం అయితే చెరువు ఉంది, చెరువు నీరు తెచ్చుకొని అలా చేస్తుంటారు. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి అయింది వచ్చి? దగ్గర 40 సంవత్సరాలు అయిందండి వచ్చారు. ఊర్లోకి వచ్చిండంటే ఊర్లో నాకు ఇష్టపడదు, నేను కొండపైనే జీవనం చేస్తాను అని ఉండిపోయారు కొండపైన. ఈయన ఇక్కడ ఏం చేస్తుంటారు? ఈయన ఇక్కడ ఎవరో ఉంటే కొద్దిగా వైద్యం ఆయనకు వచ్చి ఎవరో ఒక సంబంధించి వ్యాధి సంబంధించి వస్తే వైద్యం చేస్తూ కొద్దిగా జాతక రూపంగా కొన్ని చెప్తుంటారు. ఆ రకంగా జీవనం చేస్తుంటే ఎవరో ఏది ఇస్తే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు, ఆకు అల్లం ఉడకబెట్టుకుని తింటారు. ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది కదా, ఈ భయంకరమైన వాతావరణం ఎలాగ ఉంటున్నారు? మీరైనా ఎప్పుడైనా మా గ్రామం వచ్చే నుంచి అడిగారా? మా గ్రామం ఈ భయంకరంలో ఎందుకండి, మా గ్రామంలోకి వచ్చేయండి అని చెప్పాము. చెప్తే నాకు ఇక్కడే బాగానే ఉంది, ఏది వచ్చినా నాకు భయం లేదు, ఎలుగుబంటి భయం లేదు, అడవి పంది లేదు, పాములు కొండ సొలుగు వచ్చినా మాకు భయం లేదు, ఇలా తీసుకెళ్ళంత ఇలాగనేసి నేను పంపించేస్తాను, నాకు ఆ భయం ఏట్లేదు, కొండ దగ్గరే నాకు అనుకూలంగా ఉండదని నేను ఇక్కడే ఉంటున్నాను అని సాధు గారు అనేసారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి ఈ స్వామి దగ్గరికి? చుట్టుపక్కల పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా, వైజాగ్ నుంచి కూడా వస్తారండి కార్లు వేసుకొని ఆయన దగ్గరికి. వైద్యపరంగా, కొద్ది జాతక పరంగా కొన్ని చక్రాలు వేయడం మనకు తెలిసిన వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చి చేయించుకుంటున్నారు. అలాగని ఆయన లబ్ధి కోసం లేదు, వచ్చి ఫ్రీగా వైద్యం చేస్తుంటారు. ఎవరో క్యారేజ్ తెస్తే తింటారు, లేకపోతే ఆకులు ఉడకబెట్టుకుని తినేసి ఇక్కడ జీవన విధానం చేస్తుంటారు. ఈయనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారు సుమారుగా? ఈయనకి 82 సంవత్సరాలు అండి చౌదరి గారికి. ఆ కొండ ఎక్కి దిగడానికి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ వయసు తక్కువ 40 సంవత్సరాలే కొండ ఎక్కలేకపోతున్నారు. 82 ఏళ్ళు రోజుకి 2 సార్లు 3 సార్లు ఆయన నీళ్ళకి వచ్చి చెరువులో స్నానం చేసుకొని మళ్ళీ పైకి ఎక్కిపోయి కొండపైనే ఉంటున్నారు. ఈయన ఇక్కడే ఉంటుంటారు, ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కడికి వెళ్తుంటారా? ఉదయం వరుస వాతావరణం బాగుంటే గొర్రెబిల్లి, గొట్టి వలస ఇలాగ ఈ ప్రాంతం వెళ్ళి అలా తిరుక్కొని వస్తూ ఉంటారండి. వెళ్ళి ఎవరో వస్తే వైద్యం గొట్టి వలస కోవిల దగ్గర కూర్చొని అలా వైద్యం చేసుకుని వచ్చేస్తారు, లేకపోతే కొండపైనే చేస్తూ ఉంటారు. ఆ రకంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకం శివం గ్రామం ఇది. ఈ గ్రామానికి సంబంధించి అయితే మాత్రం ఈ వృద్ధ స్వామీజీ శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మలి సొంత గ్రామం. అక్కడి నుంచి 40 సంవత్సరాల క్రిందట ఈ గ్రామానికి చేరుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ఊరి చివర శివాలయం దగ్గర ఉండేవారు. అటు భాగంలో ఇక్కడైతే 40 సంవత్సరాల కిందట ఈ కొండ ప్రాంతం పైన 2000 ఎత్తులో ఉన్న కొండపైకి వచ్చి చిన్న రేకు షెడ్ వేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకి సుమారుగా 82 సంవత్సరాలు, బాగా వృద్ధాప్యం. అటువంటిది చాలా ఇబ్బందులతో ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ ఉండే పరిస్థితి. ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే జనసంచారం లేని ప్రాంతం ఇది. ఇక్కడ ఈ భయంకరమైన అడవి ప్రాంతం, ఏ జంతువులు ఉంటాయి, ఇటు విషసర్పాలు ఉంటాయి, చాలా భయంకరమైతే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో అయితే మాత్రం ఇక్కడ ఈ షెడ్లలో ఉండి ఆయన జీవనం సాగిస్తున్నాడు. అంతేకాకుండా ఈయనకు చేతి వృత్తి కూడా ఉందంట, నాటు వైద్యం చేస్తుంటారంట. ఏదైనా ఎవరికైనా సమస్యలు వస్తే చాలా దూరం నుంచి, చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఈయన నాటు వైద్యం ఏవైనా మూలికలు ఏవి ఇస్తే పనిచేస్తే అని ఒక నమ్మకం. అంతేకాకుండా ఈయన జ్యోతిషి కూడా చెప్తారట. ఆ నమ్మకంతో చుట్టుపక్కల ప్రజలైతే మాత్రం చాలామంది వరకు వచ్చి ఈయన ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. ఇంకో విషయం చెప్పుకోవాల్సింది అంటే ఈయనకి తిండి అంటే చాలా కష్టం. ఒక పూట తిండి లేకపోతే మనం ఉండలేని పరిస్థితి. అటువంటిది ఈయనకి వారానికి ఒక్కసారి తింటారంటే అది చెప్పుకోవాల్సిందే. ఎప్పుడు తిండి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇస్తే తింటారు తప్ప ఈ ప్రాంతంకి అయితే మాత్రం ఎక్కి దిగడం అంటే చాలా కష్టం. అటువంటిది సింగిల్గా ఉంటూ అయితే మాత్రం చాలా భయానక వాతావరణంలో జీవిస్తున్నాడు. ఎవరైనా వచ్చేటప్పుడు ఏదైనా ఫలము, పళ్ళు ఏమైనా తెస్తుంటే మాత్రం అదే తింటూ జీవనం సాగిస్తాడు. కొన్ని సందర్భాలు ఎవరైనా పాలు ప్యాకెట్లు ఇస్తే ఆ టీ కాచుకొని అయితే మాత్రం రోజంతా బ్రతికే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇంత పరిస్థితులు, ఇంత భయంకరమైన ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామస్తులు మా ఊరు గ్రామం వచ్చేయండి షెల్టర్ ఇస్తామన్నప్పుడు కూడా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు, నాకు ఈ కొండ దగ్గర ఉంటాను, ఈ కొండ ఈ ఆవరణలో ఉంటాను తప్ప మరి కిందకు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మనతో పాటు గ్రామస్తులు చెప్పారు. అదే కాకుండా ప్రతిరోజు
రోజు వాటర్ కావాలంటే ఈ కింద దిగువ ప్రాంతాల్లో రోజుకు 2 మార్లు దిగి అక్కడ స్నానం చేసుకుని వాటర్ తెచ్చుకునే పరిస్థితి. ఇంత అడవి ప్రాంతాల్లో ఈ వృద్ధ స్వామీజీ బ్రతకడం అంటే చాలా గొప్ప విషయం, చెప్పుకోవాల్సిందే. ఈ విషయంపై అయితే మాత్రం చాలామంది అయితే మాత్రం భయపడే పరిస్థితి, ఇక్కడ ఎలా ఉంటున్నాడు ఏమనేది. అది ఇక్కడ పరిస్థితి. మన్యం జిల్లా గరుగుబల్లి మండలం చిలకా శివం గ్రామం నుంచి సురేష్, RTV, మన్యం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.